టాలీవుడ్ వరకు ఇప్పుడు సినిమా సీఎం ఎవరు అంటే మహేష్ బాబే. భరత్ అని నేను ఇచ్చిన విజయం ఫ్రెండ్స్కి బాగా కిక్కిచ్చింది. 2 ఏళ్ల తర్వాత సక్సెస్ కార్డుతో మహేష్ ఫ్యాన్స్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కొన్ని చట్టపరమైన ఇబ్బందులను దాటుకొని ఎట్టకేలకు మహేష్ 25వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి డెహ్రాడూన్లో ప్రారంభమైంది. కాలేజీ లైఫ్కి సంబంధించిన కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇందులో షూట్ చేస్తున్నారు. మహేష్ ప్రత్యేకంగా గడ్డం పెంచింది ఈ షెడ్యూల్ కోసమే. ఇందులో అల్లరి నరేష్ కూడా పాల్గొంటున్నాడు. మహేష్, నరేష్ల మధ్య ఫ్రెండ్షిప్ని ఎలివేట్ చేసే సీన్స్తో పాటు కథకు సంబంధించిన కీలకమైన ట్విస్ట్ని కూడా ఇక్కడే షూట్ చేయబోతున్నారు. ఇక డెహ్రాడూన్ షూటింగ్ కదా, అభిమానుల తాకిడి సెలబ్రిటీల దాకా ఏమీ ఉండదని ఆశించిన యూనిట్కి ఏకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి షాక్ ఇచ్చారు. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్వయంగా షూటింగ్ స్పాట్కు వెళ్లి మహేష్తో కాసేపు మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆయన తలుచుకుంటే చాలు మహేష్ టీమే ఆయన ఆఫీస్కి వెళ్ళి కలుస్తారు. కానీ ఆయన మాత్రం అతిథి దేవోభవ సూత్రాన్ని అనుసరించి మహేష్కి కలవడానికి రావడం విశేషమే. హీరో సీఎంని కలవడానికి నిజమైన సీఎం వచ్చాడంటూ ఫ్యాన్స్ దీని గురించి ఆన్లైన్లో హోరెత్తిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ షెడ్యూల్లో పూజ లేదని తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీకి దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్త నిర్మాతలు. సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్తోనే షూటింగ్ మొదలుపెట్టారు. ఒకవేళ పూర్తయితే మాత్రం రసవత్తరమైన పోటీ ఖాయం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.